జల్సా మూవీ రీ రిలీజ్ ఫంక్షన్ జరిగింది. ఎంత దారుణం అంటే ఆ ఫంక్షన్ లో తెలుగుదేశం పార్టీ, జనసేన వాళ్ళు కార్యకర్తలు మా జగన్ గారి ఫోటో, అల్లు అర్జున్ గారి ఫోటో మాస్కులుగా పెట్టుకుని వెకిలి చేష్టలు చేస్తూ చాలా అసభ్యంగా, అసహ్యంగా బిహేవ్ చేయడం జరిగింది. నిజంగా చాలా బాధాకరం ఇలాంటి సంఘటనలు చూడడం, వినడం. వీళ్ళు మాట్లాడితే వీళ్ళ నాయకులు బయటకు వచ్చి చాలా కబుర్లు చెప్తారు, నీతులు బోధిస్తున్నాము అని చెప్పి పవన్ కళ్యాణ్ గారు ప్రతి స్పీచ్ లో కూడా చాలా నీతులు బోధిస్తూ ఉంటారు. మరి తమ కార్యకర్తలు, తమ ఫ్యాన్సే ఈ విధంగా ఒక ప్రతిపక్ష నాయకుడిని, ఒక మాజీ ముఖ్యమంత్రి మీద అంత వెకిలిగా మాట్లాడుతూ వెకిలి చేష్టలు వాళ్ళు చేస్తూ ఉంటే మీరు ఏం చర్యలు తీసుకుంటున్నారు పవన్ కళ్యాణ్ గారు అని నేను అడుగుతూ ఉన్నాను. మొన్న అలాగే హోంమంత్రి గారు ఏమీ లేని దానికి కూడా ప్రెస్ మీట్లు పెట్టి మా పార్టీ కార్యకర్తలను తిడుతూ ఇది చేస్తాం, అది చేస్తామని వార్నింగ్లు ఇచ్చారు కదా. మరి ఇప్పుడు మీ కార్యకర్తలు ఈ విధంగా వ్యవహరిస్తే మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారో చెప్పండి. అంటే మీకొక న్యాయం, మాకొక న్యాయమా? మొన్న కూడా నేను చెప్పడం జరిగింది. అంటే తెలుగుదేశం పార్టీకి ఒక రాజ్యాంగం, జనసేనకు ఒక రాజ్యాంగం, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక రాజ్యాంగం ఈ కూటమి పాలనలో నిలబడుతుందా అని తెలియజేస్తూ ఉన్నాను. గాని ఇలాంటి సంఘటనలు జరుగుతూ ఉంటే పర్యవసానాలు మీరు రానున్న రోజుల్లో తప్పకుండా అనుభవించి తీరుతారు. ఏదైనా జరిగితే ఏదో జరిగిపోయినట్టుగా లబోదిబోమని బయటకు వచ్చి ప్రెస్ మీట్లు పెడతారు. మరి మీ కార్యకర్తలు ఇలాంటి పనులు చేసి మా కార్యకర్తలు రెచ్చగొడుతూ ఎంతవరకు ఇలాంటి పనులు చేయడం సమంజసమని నేను అడుగుతూ ఉన్నాను. కాబట్టి ఇలాంటి చర్యలు ఇలాంటి పనులు చేసే వాళ్ళ మీద కఠినమైన చర్యలు తీసుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాను.